అందరికీ నమస్కారం. నేను మీ భాస్కర్. వెల్కమ్ టు వైబిఆర్ ఎడ్యుకేషన్ తెలుగు. మరి నిన్న వచ్చినటువంటి వార్తలను చూసి చాలామంది అభ్యర్థులైతే ఏపీపీఎస్సికి సంబంధించి గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష అనేది వాయిదా పడుతుందా, అలానే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష జరుగుతుందా జరగదని చెప్పి అభ్యర్థులైతే నిన్నటి నుండి ఫోన్స్, మెసేజెస్ అలానే మెయిల్ చేస్తూ ఉన్నారండి. సో ఈ యొక్క డౌట్స్ని నివృత్తం చేసేందుకు ఈ యొక్క వీడియోని అయితే చేయడం జరుగుతుందండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకునే మిత్రమా, నాకు మరింత సపోర్టివ్గా ఉంటుంది. అలానే నిరుద్యోగులకి ఒక సువర్ణ అవకాశం అని చెప్పి విఎస్ఆర్ సివిల్ కన్స్ట్రక్షన్స్ వారైతే ఒక మంచి అవకాశం అయితే ఇస్తున్నారండి. అది ఏంటి అంటే, ఎవరైతే ఐటీఐ సివిల్, డిప్లొమా సివిల్ మెకానికల్, బీటెక్ సివిల్ కోర్స్ ఎవరైతే చదివి ఉద్యోగం కోసం వెతుకుతూ ఉంటారో వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం అయితే కల్పిస్తున్నారండి. సో వీళ్ళు ఒక స్లోగన్ కూడా ఇచ్చారండి. ఏంటంటే, మాతో జతకట్టండి, మంచి నైపుణ్యవంతులుగా మారి ఉద్యోగులుగా తిరిగి వెళ్ళండి అని చెప్పి ఒక మంచి స్లోగన్తో నిరుద్యోగులను ఉద్యోగులుగా మార్చేందుకు వీళ్ళైతే ప్రయత్నం చేస్తున్నారండి. సో కోర్సులు ఏంటంటే, ఐటీఐ సివిల్ కోర్స్ ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకి ట్రైనింగ్ అలానే సర్టిఫికేట్ ఇచ్చి కంపెనీ ఇంటర్వ్యూస్ కూడా పంపిస్తారండి. అలానే డిప్లొమా సివిల్ మెకానికల్ ఎవరైతే చదువున్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చి అలానే కంపెనీ సెలక్షన్ ఇంటర్వ్యూస్కి పంపిస్తారండి. అలానే బీటెక్ వాళ్ళు ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్ చదువున్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చి కంపెనీ ఇంటర్వ్యూస్కి పంపిస్తారండి. సో వీళ్ళు ఫీజెస్ కూడా ఒక రీఛార్జ్ ఫీజు, అంటే మనం మొబైల్ రీఛార్జ్ ఎలా చేస్తామో ఆ రీఛార్జ్ ఫీజు పెట్టారండి. సో ఐటీఐ స్టూడెంట్స్కి అయితే 199 రూపీస్ పెట్టడం జరిగిందండి. డిప్లొమా స్టూడెంట్స్కి అయితే 399 రూపీస్ పెట్టడం జరిగింది. బీటెక్ స్టూడెంట్స్కి అయితే 499 రూపీస్ పెట్టడం జరిగిందండి. సో వీరి యొక్క ప్రత్యేకతలు కూడా చూద్దామండి. వీరి ప్రత్యేకతలు ఏంటంటే, కోర్సును అనుసరించి ఫీల్డ్ వర్క్ కూడా ప్రాక్టికల్గా నేర్పిస్తారండి. సో ఎవరైతే కోర్స్ తీసుకుంటారో వారికి ప్రాక్టికల్గా కూడా తీసుకెళ్ళి ఆ వర్క్ ఎలా ఉంటుందని నేర్పిస్తారండి. అలానే కోర్స్ అని వెంటనే ఇంటర్వ్యూలు కూడా పంపిస్తారండి. సో నెక్స్ట్, మీ పనితీరు బాగుంటే మేమే స్వయంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని చెప్పారండి. సో ఎవరైతే ఈ కోర్సులో బాగా పర్ఫార్మెన్స్ ప్రదర్శిస్తే వారికి వాళ్ళే ఉద్యోగాలు ఇస్తారని చెప్పి కూడా ఇక్కడ చెప్పడం జరిగిందండి. సో తరగతులు అనేవి ఆన్లైన్, ఆఫ్లైన్లో ఉంటాయని చెప్పి చెప్పడం కూడా జరిగిందండి. సో ఎవరైనా ఈ యొక్క కోర్సులో జాయిన్ అయ్యి వేగంగా ఉద్యోగం ఉపాధి కల్పించాలనుకుంటున్నారో, ఉద్యోగం అలానే ఉపాధి కావాలనుకుంటున్నారో వారు ఈ యొక్క నెంబర్స్కి సంప్రదించండి. మీకు ఖచ్చితంగా వాళ్ళు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారండి. సో వేగంగా త్వరపడండి, ఎందుకంటే మనకు ఈ యొక్క ఆఫర్ పెట్టారు కాబట్టి మనం ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. చాలామంది అభ్యర్థులు అయితే గ్రూప్ 2కి సంబంధించి, అంటే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష అనేది వాయిదా పడుతుందా లేదా, అలానే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష వాయిదా పడుతుందా లేదని చెప్పి తెగ ఆలోచించి సందిగ్ధంలో ఉన్నారండి. సో దాన్ని ఈరోజు నివృత్తం చేసి పని చేస్తానండి. సో ఒకసారి చూద్దాం. ఎప్పుడైనా సరే ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ అనేది ఇస్తే దాన్ని కండక్ట్ చేయడానికి అవ్వదు. అలానే వీలైతే వాయిదా పడే అవకాశం ఉంది, వీలైతే కాదండి ఖచ్చితంగా వాయిదా పడే అవకాశం ఉంది. ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చే సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకూడదు, అలానే అది చెల్లుబాటు కూడా కాదు. ఒకవేళ ఇచ్చినా సరే అది ఇప్పుడు జరగదు. నెక్స్ట్ గవర్నమెంట్ ఏదైతే ఫామ్ అవుతుందో ఆ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది, లేకపోతే లేదు. రెండో పాయింట్, ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది ఎలక్షన్ షెడ్యూల్ ముందు ప్రకటించారు కాబట్టి 99.9% మనకి ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ జరగక ముందు, ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వక ముందు నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి మనకు ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉంటుంది. మీరు బయట వచ్చే రూమర్స్ ఏవి నమ్మకండి. మేము చాలామంది నిపుణులతో మాట్లాడి మేము వీడియో చేస్తాం. జెన్యూన్ లేకపోతే వీడియో చెయ్యం. మాకు వ్యూస్ రావాలి, ఏదో తప్పుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని మాకైతే ఉండదండి. సో మాకేంటంటే అభ్యర్థులు ఖచ్చితంగా సరైన రీతిలో వెళ్ళాలి, సరిగ్గా ఉండాలి, మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఏదైనా గవర్నమెంట్ జీవో కానీ మాకు తెలియకపోయినా సరే నిపుణులతో మాట్లాడి మేము వీడియో చేస్తాం తప్ప ఎటువంటి డబ్బులు కాసుపడి లేకపోతే వ్యూస్ కావాలని చెప్పి మేమైతే వీడియోలు చేయమండి. సో అభ్యర్థులు ఇది గమనించగలరు. సో ఒకవేళ పోస్ట్ పోన్ అవ్వడానికి ఏదైనా కారణం ఉండొచ్చా అని చెప్పి చాలామంది అడుగుతుంటారండి. సో పోస్ట్ పోన్ ఎలాంటి సందర్భంలో అవుతుందంటే, పోస్ట్ పోన్ అనేది మనకు ఒకవేళ ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు ఉపాధ్యాయులు కానీ, డీటీలు కానీ, నెక్స్ట్ డిప్యూటీ కలెక్టర్స్ కానీ వీళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత మరి ఆ యొక్క పరీక్షను నిర్వహించడానికి ఎవరు లేకపోయినప్పుడు, ఎందుకంటే వీరంతా ఎన్నికల విధుల్లో ఉండేటప్పుడు పరీక్ష నిర్వహించడానికి ఎవరు లేనప్పుడు అటువంటి సందర్భంలో ఎగ్జామినేషన్ అనేది పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉంటుంది తప్ప మరి ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది, సో ఎగ్జామ్ పెట్టరు కదా అని చెప్పి మనం ప్రిపరేషన్ అనేది మధ్యలో ఆపకండి. సో ఇది నేను అందరికీ చెప్పే పాయింట్.
ఒకవేళ నోటిఫికేషన్ అనేది పోస్ట్ పోన్ అయ్యింది అనుకోండి, కొత్తగా ప్రిపేర్ అయిన వాళ్ళకి కాస్త టైం ఉంటుంది, పాతగా ఉన్న వాళ్ళకి ఏంటంటే కాస్త ఇబ్బంది పడతారు. బట్ ఇంకా ప్రిపరేషన్ మెరుగుపడే అవకాశం కనిపిస్తుంది, ఇంకా మంచి స్కోర్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. సో మీరు ఏంటంటే ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎగ్జామ్ అనేది మ్యాక్సిమం పోస్ట్ పోన్ అవ్వడానికి అవకాశం ఉండదు. కాబట్టి చాలామంది ఏమంటారు అంటే తెలంగాణలో ఇదే టైంలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది, ఆ మధ్యలో ఎగ్జామ్ ఉంటుంది, పోస్ట్ పోన్ అయ్యిందని చెప్పి చాలామంది అన్నారండి. సో అక్కడ కమిషన్ అనేది ఆ విధంగా నిర్ణయం తీసుకుంది. సో మన కమిషన్ అనేది ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో చివరి వరకు తెలియదు. కాబట్టి ఆల్రెడీ గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్కి సంబంధించి పోస్ట్ పోన్ చేసేటప్పుడు ఆల్రెడీ మెన్షన్ చేశారు, ఎగ్జామ్ అనేది 25వ తేదీన ఉంటుందని చెప్పి ఆల్రెడీ మెన్షన్ చేశారు. అలాగే గ్రూప్ 1 ఎగ్జామినేషన్ సంబంధించి రిజిస్ట్రేషన్లు ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు ఆల్రెడీ మెన్షన్ చేశారు, ఎగ్జామ్ ఆ డేట్నే ఉంటుంది. సో కమిషన్ అనేది ఈ విషయంలో పర్టికులర్గా ఉందండి. సో ఎగ్జామ్ పెట్టడానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మేము పెడతామని చెప్పి కమిషన్ అయితే పూర్తిగా మంచి నిర్ణయంతో ఉంది. మీరు ఎవరు కూడా రూమర్స్ పోస్ట్ పోన్ అయిపోద్ది, ఎగ్జామ్ జరగదు ఇలాంటి విషయాలు మీరు ఇలాంటి విషయాల నుండి బయట నుండి వేడాలండి. సో అప్పుడే మీరు ప్రిపరేషన్ మంచిగా కంటిన్యూ చేయగలరు. సో అందుకోసమని ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది. మిత్రమా, ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. కాస్త క్లారిటీతో మీరు ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి మిత్రమా. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఏదో చదువుతున్నాం ఏదో చెందేస్తున్నాం అంటే ఇక్కడైతే కుదరదండి. ఎందుకంటే 1:553 అనుకుంటా అండి. సో ఒక పోస్ట్కి 553 మంది రాస్తున్నారు. సో అది 1:50 ఉంటుందా 1:15 ఉంటుందా అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మిత్రమా. సో ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రమా. థ్యాంక్ యూ వెరీ మచ్.